అభిరుచి కలిగిన సూపర్ మామ్స్ అందరికీ మన న్యాచురల్ ఆయిల్ సూపర్ మామ్ షోకి స్వాగతం సుస్వాగతం. స్నాక్స్ లో ఈ రోజు చాలా సింపుల్ అయిన ఒక స్నాక్ చూపించబోతున్నాను. ఈ స్నాక్ వచ్చేసి నార్త్ ఇండియాలో చాలా ఫేమస్, చాలా చక్కగా ఉంటుంది. ఈ డిష్ యాక్చువల్ గా అయితే పూరికి నంచుకోవటానికి చేస్తూ ఉంటాము, కానీ సేమ్ అదే డిష్ ని ఒక డిఫరెంట్ వెరైటీగా వడిలాగా చేస్తారు. ఫస్ట్ గా మనం ఏం చేద్దామంటే, ఇక్కడ నా దగ్గర బేసన్ ఉంది. ఈ బేసన్ అలాగే ఈరోజు నేను ఒట్టి బేసన్తో కాకుండా మన ఓట్స్ కూడా వాడుతున్నాను, కొంచెం హెల్దీగా. అయితే ఫస్ట్ బౌల్లో మనము 1 కప్పు బేసన్ వేసుకుందాము. అలాగే 1 కప్పు బేసన్ వేసుకుంటే మీరు 1/2 కప్పు మన ఓట్స్ పిండి, నేనేం చేశానంటే ఓట్స్ ని ఫైన్ గా పౌడర్ చేసేసుకున్నాను. ఇది మీరు 1/2 కప్ వేసుకోవచ్చు, లేదంటే ఫుల్ ఈక్వల్ క్వాంటిటీస్ కూడా వాడుకోవచ్చు. నేను 1/2 కప్పు ఓట్స్ పిండి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఓట్స్ ని కొంచెం రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇందులో మనం తగినంత సాల్ట్ వేసేద్దాం. అలాగే ఇందులో మనము ధనియాల పొడి కొంచెం, ఇవన్నీ మీరు ఆయిల్లో కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను. కొద్దిగా కారం కూడా, టేస్ట్కి తగినంత కారం వేసేసేయండి, మరీ ఎక్కువగా వద్దు. లేదా గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. అలాగే చిటికెడు పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఒక్కసారి మిక్స్ చేసేసి ఇందులో మనం వాటర్ వేసుకొని కొంచెం స్లరీ లాగా, అంటే పల్చగా మనము మిక్చర్. ఎందుకు ఇలా చేస్తున్నానంటే, డైరెక్ట్గా మనము నీళ్లు వేసేసుకొని ఈ పొడి మనము కడాయిలో వేసుకుని కుక్ చేసుకుంటే మనకి లంప్స్ అంటే గడ్డలు కట్టే అవకాశం ఉంది. అందుకనే నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ సేఫ్ సైడ్గా బౌల్లో మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత మనం ప్యాన్లో వేసేసుకోవటమే. సో నేను ప్యాన్ కూడా ఆన్ చేసేస్తాను. ఇక్కడ ఇది మిక్స్ అవ్వగానే మనం కడాయిలో వేసేసుకోవటమే. ఇప్పుడు వాటర్ వేసేసి, పల్చటి బ్యాటర్ కాదు, మరీ థిక్ బ్యాటర్ కాకుండా మనము దీన్ని మిక్స్ చేసుకుందాం. అలాగే ఉండలు కట్టకుండా చూసుకోండి. చూడండి, ఇలా మన బ్యాటర్ రెడీ అవ్వాలి, మరీ పల్చగా అవసరం లేదు. ఇప్పుడు ఇది రెడీ, మనం ఇది పక్కన పెట్టేద్దాం. అలాగే ప్యాన్ రెడీ పెట్టుకున్నాను. ఇందులో మనం ఆయిల్ వేసుకుందాం. కానీ ఇందులో ఆయిల్ కొంచెం ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకు అంటే చెప్తాను నేను. కొంచెం ఎక్స్ట్రా ఆయిల్. ఈ మిక్చర్ అనేది మనం స్వీట్స్ ఎలా చేస్తాము అంటే, మన రవ్వ కేసరి చేసినప్పుడు ఏమవుతుంది, ఆ నెయ్యి బాగా వేస్తాం. ఎందుకంటే ఆ ప్యాన్ నుంచి అతుక్కోకుండా ఉండటానికి, అలాగే టేస్టీగా ఉండటానికి ఎక్కువగా నెయ్యి వేస్తాం. ఈ స్నాక్కి కూడా సేమ్ అలాగే కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకుని, ఇది ఏంటంటే మిక్చర్ని మంచిగా ఒక లంప్ లాగా చేసుకుని, ఆ తర్వాత దీన్ని మనము ఒక ప్లేట్లో సెట్ చేసుకుని చల్లార్చుకుని కట్ చేసుకుని డీప్ ఫ్రై చేస్తాం. మరి ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఇందులో మనం కొద్దిగా జీలకర్ర, కొంచెం ఎక్కువ కాదు. ఆ తర్వాత ఇక్కడ నేను సన్నగా తురిమేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మన సొరకాయ. ఈ కూరగాయలు ఎందుకు వేస్తున్నానంటే, మనం కష్టపడేదంతా పిల్లలకి, మన ఫ్యామిలీ కోసమే కదా. సో మరి రకరకాలైన కూరగాయలు పెట్టాలని ట్రై చేస్తూ ఉంటాము. మరి వాళ్ళేమో తినరు అంటే మనం ఊరుకుంటామా? ఏదో ఒక విధంగా వాళ్ళ నోట్లో దూర్చడమే మన ఇది కదా. స్నాక్స్ రూపంలో వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేయాలి, కానీ మనకి నచ్చిన వెజిటబుల్ అందులో వేసేసేయాలి, వాళ్ళకి పెట్టేసేయాలి. ఈ సొరకాయని కాస్త వేగనిద్దాము. అంత లోపల ఇక్కడ నేను క్యారెట్ తీసుకున్నాను. ఈ క్యారెట్ని కూడా కొద్దిగా తురుముకుంటాను. ఇది కూడా వేసుకుంటున్నాను. చెప్పాను కదా, కాంబినేషన్ కలర్స్ వాడాలి. మరి కొంచెం డిఫరెంట్గా కలర్స్ వాడితే బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, తినటానికి బాగుంటుంది. ఇది కూడా సన్నగా తురిమేసేయండి, అప్పుడు వేరి పారేయలేరు. తురిమేసాం. ఇప్పుడు ఈ క్యారెట్ కూడా ఇందులో వేసేస్తాం. ఇవి ఎక్కువ టైం పట్టదు, అలాగే ఇవి ఏమి ఉడకాల్సిన అవసరం లేదు. ఎలాగో మనము డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర, ఇవి కూడా మనం చాప్ చేసేసి వేసేద్దాం. నూనె ఎక్కువ వేసాం కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఉడికిపోతుంది. మరి ఇది కూడా ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇది రెడీ. మనం ఒక్కసారి మిక్స్, సాల్ట్, అన్ని కారము అన్నీ ఇందులోనే వేసేసుకున్నాం కాబట్టి ఇంకేం చేసేది లేదు.
సింపుల్గా ఈ మిక్చర్ని ఇందులో వేసి చక్కగా చెప్పా కదా మన ప్యాన్ని వదిలేసేంత వరకు మనం ఇది కుక్ చేసుకోవాలి. అప్పుడు మన మిక్చర్ రెడీ అయినట్టు. ఇప్పుడు మనం ఇది వేసేద్దాం. ఒకవేళ థిక్గా ఉంది అంటే మీరు కొంచెం వాటర్ కావాలంటే వేసుకోవచ్చు. సో నేను కొంచెం వాటర్ ఇందులో వేసేసి మరొక్కసారి ఇప్పుడు మనం ఇంకెక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండి ఈ మిక్స్చర్ని కలుపుతూనే ఉండాలి. అప్పుడు మనకి థిక్గా అవుతుంది. అలాగే కలుపుతూ ఉండాలి, ఎందుకంటే సింపుల్ అయిన ఉండ రావాలి. అంతవరకు మనం ఇది మిక్స్ చేస్తూ ఉందాం. కొద్దిగా ఎక్స్ట్రాగా ఆయిల్ వేసాం కాబట్టి చక్కగా ఇది ఉండలాగా అయిపోతుంది. యూజువల్గా ఈ డిష్ మీకు రెడీ అవ్వాలి అని అంటే ఒక 3 minutes ఈ మిక్చర్ కుక్ చేయడం కోసం. అలాగే రెస్ట్ చేయడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. కానీ స్నాక్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి చక్కగా మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు మీకు అందరికీ అర్థమైందా అసలు ఏంటి ఇది అనేది? చపాతీకి ఎలా చేస్తాం, పల్సగా చేసుకుని మనము కర్రీలాగా వాడుకుంటాము. సో ఈరోజు ఇది చపాతీకి కాదు, పూరీకి కాదు, గట్టిగా ఇలా చేసేసి దీన్ని స్నాక్ చేయబోతున్నాము. చూడండి, ఇప్పుడు ఇలా ఈ ముద్ద అవ్వాలి మనకి. ఈ కన్సిస్టెన్సీ చూడండి, ప్యాన్కి అస్సలు అంటుకోకుండా ఉంది. ఇలా వచ్చేంత వరకు మనము ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ప్యాన్కి వదిలేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం. మనం ఏంటంటే ఇక్కడే మొత్తం మన మిక్చర్ని కుక్ చేసేసాము, జస్ట్ ఫ్రై చేసుకుంటాం మళ్ళీ. ఇప్పుడు రెడీ. ఇది మంచిగా ప్యాన్ వదిలేసింది. ఒకవేళ మీ మిక్చర్ ప్యాన్ వదిలేయలేదు అంటే మీరు ఆయిల్ చాలా తక్కువగా వేశారు. మనకి ఆయిల్ చక్కగా కొంచెం ఎక్స్ట్రాగానే ఉండాలి, అప్పుడే మన డిష్ పర్ఫెక్ట్. ఒక ప్లేట్ తీసుకుని ఇప్పుడు ఈ మిక్చర్ని ఈ ప్లేట్లో మనం స్ప్రెడ్ చేస్తాం. మీ దగ్గర ఏ ప్లేట్ ఉన్నా పర్వాలేదు, కానీ అంచున్న ప్లేట్ తీసుకోండి. తీసుకుని కొద్దిగా ఆయిల్, ఎందుకంటే మనము దీని మీద అరేంజ్ చేసి చల్లారిన తర్వాత కట్ చేసుకుంటాము. సో మరి అంటుకోకుండా తీయాలి అని అంటే ఇలా పెట్టుకోవడం బెటర్ కదా. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం మెల్లిగా ఈ ప్లేట్లో వేసేసుకుందాం. వేసేసుకొని స్ప్రెడ్ చేసేయండి. చేయితో కానివ్వండి, నైఫ్తో కానివ్వండి, ఇదే స్పూన్తోనైనా కూడా స్ప్రెడ్ చేయండి. లేకపోతే వేడి వేడిగా ఉంది కదా, మరి చెయ్యి అయితే కాలుతుంది. అందుకనే ఇలా ఏదైనా స్పూన్ తీసుకోండి. ఆ తర్వాత మళ్ళీ స్ప్రెడ్ చేసేటప్పుడు అంటుకునే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చేతికి ఆయిల్ లేదంటే స్పూన్కి ఆయిల్ రుద్దేసి స్ప్రెడ్ చేసేసేయండి. స్ప్రెడ్ అయిపోయింది కదా. ఇది ఒక 10 to 15 minutes వరకు మీరు బయట పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫాస్ట్గా ఆరిపోతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది రెస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇవి నేను ఎప్పుడు ఎక్స్ట్రాగా చేసుకుంటాను, ఎందుకంటే ఇంట్లో పార్టీస్ అయినా కూడా లేదంటే ఏమన్నా ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్ ఉన్నా కూడా ఇలాంటివన్నీ నేను రెడీ చేసి ఇంట్లో పెట్టుకుంటాను. ఫస్ట్ మనం దీన్ని ఉల్టా వచ్చేసింది, చూసారా? చక్కగా మనం ఆయిల్ స్ప్రెడ్ చేసాం కాబట్టి ఈజీగా వచ్చేసింది. అలాగే ఇక్కడ నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్నే వాడుతున్నాను. ఇందులో omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ A, D, E ఉన్నాయి. వాడుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ ఎడ్జెస్ని తీసేద్దాం. చూడండి, మనకి ఒక కేక్ లాగా చక్కగా ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 3 ముక్కలు చేసుకుందాం. మిగతాయి కూడా అలాగే కట్ చేసుకుందాం, సింపుల్గా చక్కగా క్యూబ్స్. మరి ఇంకో విషయం ఏంటంటే ఇలాంటివి మీరు ట్రయల్స్ చేసినప్పుడు ఎప్పుడైనా ఒక్కటి ఫస్ట్ ఆయిల్లో వేసి చూడండి. పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే మీరు మీకు పర్ఫెక్టే వస్తుందండి. ఎందుకంటే చూపించిన విధానంగా మీరు పర్ఫెక్ట్గా చేస్తే అసలు తప్పు పోకుండా మీకు ఎక్సలెంట్గా స్నాక్ తయారు చేయగలుగుతారు. మన ఆయిల్ రెడీ, అలాగే మన చిట్టి చిట్టి స్నాక్స్ డీప్ ఫ్రైకి రెడీ అయిపోయాయి. వీటిని ఫస్ట్గా ఒక్కటి వేసి చెక్ చేయండి మీరు ఎప్పుడైనా. నేను ఆల్రెడీ ఒకటి వేశాను, సో ఊడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. యాక్చువల్గా ఇది కొంతమంది ట్రై చేసి చాలామంది రాశారు, ఇవి ఊడిపోతున్నాయి, సరిగ్గా రావట్లేదు, ఫ్రై చేసినప్పుడు మొత్తం విచ్చుకుపోతున్నాయి అని చెప్పి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఏం లేదు, సింపుల్గా మీరు చక్కగా కుక్ చేసి రెస్ట్ చేస్తే ఏమీ అవ్వదు. ఈ స్నాక్ టేస్టీగా వచ్చేస్తాయి. ఇంకొన్ని వేసేసుకున్నాను. మంచి రంగు వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకున్నాము. మరి ఇవి రెడీ అయిపోయాయి, చక్కగా ఫ్రై అయిపోయాయి. చూడండి, అస్సలు ఊడిపోలేదు. అలాగే మంచి రంగు వచ్చేసాయి, గోల్డెన్ కలర్, క్రిస్పీగా బయట. ఇంకొంచెం కలర్ కావాలంటే ఇంకొంచెం సేపు కూడా కాలనివ్వచ్చు.
అలాగే మరి ఇది దేంతో సర్వ్ చేస్తే బాగుంటుంది? మీఠీ చట్నీ, గ్రీన్ చట్నీ, టమాటో కెచప్. పిల్లలకైతే టమాటో కెచప్ వేసేసి ఇచ్చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు ఇవి. మరి ఇంకో విషయం, ఇందులో ఏమున్నాయి? వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, తీసి పారేయలేరు. మంచి స్నాక్ తిన్నామన్న సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్, మనం ప్లేటింగ్ చేయడానికి రెడీ. చూడండి, ప్లేట్లో చక్కటి రోజ్ పెట్టేసుకున్నాను. సర్వ్ చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా. మరి చల్లారినాక తింటే బాగుంటుందేమో, నోరు కాలిపోతుంది, జాగ్రత్త. పిల్లలకైతే కొంచెం చల్లారిన తర్వాత ఇవ్వండి. మరి నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. అన్నీ చక్కగా ఉన్నాయి. కొద్దిగా చాట్ మసాలా చల్లేసి కూడా ఇచ్చినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా సింపుల్గా ఈ స్నాక్ చేయండి. మరి చెప్పాను కదా, మీరు ఈ లంప్ని ముందుగానే రెడీ చేసుకోండి, తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసేసి వేడిగా స్నాక్స్ సర్వ్ చేయొచ్చు. సొరకాయ వడి తయారు చేయ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు బేసన్, 1/2 కప్పు ఓట్స్ పిండి, అలాగే సాల్ట్, ధనియాల పొడి, కారం, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం పల్చటి బజ్జీ పిండి లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర, తురిమి పెట్టుకున్న సొరకాయ మరియు తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకుని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ఈ మైదా పిండి మిక్చర్ ని ఆయిల్ లో వేసుకొని ఒక థిక్ ముద్ద అయ్యేంత వరకు కుక్ చేసుకుని, ఆ తర్వాత ఒక అంచున్న ప్లేట్ లో కొద్దిగా ఆయిల్ తో గ్రీస్ చేసుకుని ఈ ముద్దని దాని మీద వేసుకుని స్ప్రెడ్ చేసి ఒక 10 లేదా 20 నిమిషాల పాటు రెస్ట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని టమాటో కెచప్ తో కానివ్వండి, గ్రీన్ చట్నీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది. మరి అలాగే రేపు మన వీకెండ్ స్పెషల్ మిస్ అవ్వకుండా చూడండి, సూపర్ మామ్ షో.